ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో కూడా ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీకు ఇప్పటికే తెలుసు, తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఇక్కడ ఎప్పుడు కూడా 24 అవర్స్ దాదాపు 1200 మంది నిరంతరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు, నిరంతరం 24 అవర్స్ అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని, ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ దాదాపు 7 నెలల్లో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది, మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. అలానే లెగసీ వేస్ట్లో దాదాపు ఇంకా 40,000 మెట్రిక్ టన్ను ఉంటుంది. వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది. అలానే రోజు మనకి 78 మెట్రిక్ టన్నులు వెట్ అయితే డ్రై అయితే వస్తుంది. దీన్ని అన్నిటికి కూడా IOCL తోటి కూడా ప్లాన్ చేసాము. నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది. దాంతో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు 45 మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా IOCL ప్లాంట్ ద్వారా 1.5 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని MTVACలో వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే, ఇప్పటికున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క డ్రాప్ ఆఫ్ వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు, ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా ఇక్కడున్న షాప్ కానీ, హాకర్స్ కానీ, ఇక్కడున్న లైసెన్స్ హోల్డర్స్కి కానీ, అలానే తిరుమలలో అనేక మాకు MTVACలో కానీ, అలానే వివిధ కిచెన్లో కానీ, లడ్డూలో కానీ, లడ్డూ పోట్లో కానీ, అలానే మాడా వీధుల్లో ఉండేటప్పుడు అక్కడ తిన్న తర్వాత వదిలేసే ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఆయా విభాగాలు దానితో సంబంధం ఉన్న అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 3 పెడతాం. ఎక్కడైనా మీరు ఇప్పుడు చూస్తే గ్రీన్ వెట్టకు పెట్టాం, బ్లూ డ్రైకి పెట్టాం, ఇంకోటి హజార్డస్ వేస్ట్కి కూడా రెడ్ది పెట్టడం జరిగింది. సో అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా కూడా సెన్సిటైజేషన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, సెన్సిటైజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వచ్ఛత అనేది కల్చర్కి, మన సివిలైజేషన్ కల్చర్కి యొక్క ప్రతిబింబం. ఎప్పుడు కూడా స్వచ్ఛత బాగున్నప్పుడు అక్కడ క్రమశిక్షణ ఉందని, అక్కడ పరిపాలన బాగుందని చెప్పి నానుడి ఉంది. మీ అందరికీ తెలిసి, మేము ఈ మధ్య రథసప్తమిలో స్వచ్ఛత మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటే 97% ఫీడ్బ్యాక్ వచ్చింది. అంత బాగా ఒకవైపు వేస్ట్ కనపడుతున్న సెకండ్ మినిట్లో ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డెసిగ్నేషన్ ప్లేస్లకి పంపడం జరిగింది. సో మీకు టీటీడీ మరింతగా ముందుకెళ్ళి రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరూ కూడా భాగస్వాములై, అందరూ కూడా వారు క్రమశిక్షణతో, భక్తులు కూడా వచ్చిన భక్తులు క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ డిజిగ్నేటెడ్ దాంట్లో వేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా సులభతరం అవుతుందని తెలియజేస్తున్నాను. సో ఇది అందరూ కూడా, స్వచ్ఛత అనేది అందరి బాధ్యత. టీటీడీ ముందుండి చేయాల్సిన బాధ్యత ఉన్నా మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేష్.